చెప్పినాం సార్కి ఓకే అన్నాడు. రేపైతే మీరేమి ఇన్వాల్వ్మెంట్ లేదు. అరే ఉంటే ఫోటో మీతో పాటు ఒక ఫోటో దిగి లోపలికి రాండి బ్రదర్. మీరు లోపలికి వచ్చి మన లోపల మా వాళ్ళు బయట ఉండండి అట్లొద్దు. మాకు మేము వచ్చిపోయినాం అన్నట్టు అంతే. మళ్ళీ మీరు రాలేదు, మేమే పెడతాం వీడియో. పని చేయకన్నా డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చాం. మీకు వివరాలు మా వివరాలు తెలియదా? పూర్తి వివరాలు మాకు కావాలని చెప్తారు. అంటే మళ్ళా మేము వచ్చినామా లేదా, డీటెయిల్ తీసుకున్నామా లేదా అని మా కోసం. ఇంతకుముందే అంటే అట్లా వచ్చి ఒక ఆఫ్ చేసి వస్తాను. అయిపోయినాక కూడా ఆనే కూర్చున్నాను. సంపర్ కదా అలా కూడా కావాలి. చాలా సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. మనం చెప్తే చేసేది కాదు కదా అది. సత్యనారాయణ, ముచ్చర్ల సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టర్. ఓకే, మా ఫాదర్ సంగంపేట సత్యనారాయణ. అయిపోయింది అది. రవీంద్ర భారతి సీతకు వచ్చింది. తెలుస్తలేదు అదే పార్టీ. ఎంత అనిపిస్తుంది? 32 అనిపిస్తుందా? అందుకే అడిగినా. మీది ఏమన్నా ఏ పార్టీ లేదు, ఆర్గనైజేషన్ అయితే డాక్టర్ పృథ్వీరాజ్ రాసుకోరాలి. డాక్టర్ ఎస్ పృథ్వీరాజ్. ఫోన్ నెంబర్ ఒకటి 9394059999. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అంత ఇక్కడేనా? ఇప్పుడు నేనేం సపోర్ట్ అంటే ఎందుకు నన్ను ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేను ఏమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఎక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 days నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాం, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఎక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టిగా అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు? నేను ఇందాకనే చెప్తున్నా మీకు. లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే పెట్టారు. ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటరని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మాండు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. రైట్, ఓకే, రండి బ్రదర్, కూర్చొని లోపల బయట నిజమా మాధవ సార్ రూలు నాకు చెప్తలేదు. ఓకే సార్, డన్ సార్. ఓకే సార్, డన్ సార్.
అన్ని తీసి అనుకోవచ్చు ఏదైనా ఆయనకి ఏం కావాలంట ఏం కావాలి కాకులు అప్పుడే అవునవును ఓకే మాట్లాడండి మనకి ఒకసారి వచ్చి మాట్లాడు అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడిపించిండ్రు ఆల్రెడీ వచ్చిండ్రు మాట్లాడిపించిండ్రు నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడిండ్రు చెప్తే మీరు హైయర్ ఆఫీసర్స్ మాట్లాడండి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని నేను వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ చెప్పినా. అనవసరంగా నేను నన్ను ఎందుకు మాట్లాడుతారు పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తా కదా చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసింది వాళ్ళ ఫోటో అంటే మాకు చూపించారు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని వచ్చినట్టు ఫోటో తీసుకుంటారు హలో అండి అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నాకు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ రిపోర్ట్ వేసింది కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ చేయాలి ఎందుకున్నదా మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను రిక్వెస్ట్ చేసిన అది కాదు అంటే నేను నాకు వచ్చడానికి ఏం లేదు కానీ ఒకటి అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే కన్వే చేయండి సార్ ఏం లేదు మేము లిస్ట్ పడేస్తారు లేదు నేను అది ఇష్టం మేము చేసామని మీ ఇష్టం నాకేం ప్రాబ్లం లేదు లేదా మీ ఇష్టం నాకేం లేదు కానీ నేను చెప్పాను నా పైన నా తరఫున నేను చెప్పేసి అంటే ఏం లేదు